హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై నెక్స్ట్ వ్లాగ్. దిస్ ఇస్ రవితేజ. యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ గోల్డ్. ఏంటి రవితేజ మొత్తం వైట్ బోర్డు మొత్తం అంతా తీసుకొచ్చేసి రోడ్డు మీద దుకాణం పెట్టేశారని చెప్పేసి అనుకుంటున్నారా? నథింగ్ బట్ అండి, మీకు ఈజీగా అర్థం అవడం చెప్పేసి ఒక థియరిటికల్గా మీకు అర్థం చేసి ప్రాక్టికల్గా చేసి చూపించాలన్న ఉద్దేశంతో ఈ దుకాణం మొత్తం రోడ్డు మీద పెట్టేశాను. బట్ మీ నుంచి మాత్రమే నాకు కొంచెం సపోర్ట్ అని చెప్పేసి కొంచెం తక్కువైంది, అండ్ మీ నుంచి కొంచెం సపోర్ట్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంతో ఖర్చు పెట్టుకొని ఎంతో టైం స్పెండ్ చేసి అని చెప్పేసి మీకోసం నేను వీడియోస్ చేస్తున్నాను. మిడ్ నైట్ వెళ్ళేసి కూడా వీడియోస్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో పాటు కూడా షేర్ చేయండి. మీ నా వీడియోస్ అని చెప్పేసి మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈరోజు టాపిక్ మనకి ఏంటి అంటే బ్రేక్ ముందా. ఈరోజు టాపిక్ మనకి ఏంటి అంటే క్లచ్ ముందా బ్రేక్ ముందా. అంటే క్లచ్ ముందా బ్రేక్ ముందా అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకునే ముందుగా, మనం వెహికల్ని డ్రైవ్ చేసే ముందు ఎప్పుడైనా మన వెహికల్ని ఆపాలి అని అనుకున్నప్పుడు క్లచ్ ముందు అప్లై చేయాలా, లేకపోతే బ్రేక్ ముందు అప్లై చేయాలా, లేకపోతే రెండింటిని ఒకేసారి అప్లై చేయాలని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్లో చాలా మందికి తెలియక వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి చాలా వందల మంది వేల మంది చనిపోయారంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. అంటే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే మనకి ఏంటి అంటే ఈ రెండింటి మధ్య ఆపరేషన్ సరిగా తెలియక ఏదో ఒకటి నొక్కేసి అంటే టెన్స్ ఫీల్ అయిపోయి, మనకు రీసెంట్గా జరిగిన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైన కూడా జరిగిన ఇన్సిడెంట్ చెప్పేసి ఇదే. ఫైన్, ఇవన్నీ జరగకుండా ఉండడానికి మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చెప్పేసి ఈ రోజు వీడియో నేను వచ్చేసి తీసుకొని వచ్చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మనం క్లచ్ ముందు అప్లై చేయాలా, బ్రేక్ ముందు అప్లై చేయాలా, మనం వెహికల్ని ఆపాలి అని అనుకున్నప్పుడు దానికంటే ముందుగా మనం ఒక విషయం గురించి అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. క్లచ్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకు క్లచ్ పెడల్ అని చెప్పేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్లో ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఏముంటాయి? గేర్స్ ఉంటాయి కదా. అంటే ఈ గేర్స్ లో కూడా ప్రతి ఒక్క గేర్ కి ఒక మినిమం స్పీడ్ ఉంటుంది, ఒక మాక్సిమం స్పీడ్ ఉంటుంది. ఓకే ఫైన్. ఇక్కడ మనం ఫస్ట్ గేర్ గమనించినట్టయితే అన్ని గేర్స్ కంటే కూడా ఇది మనకు పెద్దగా ఉంది. సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ కంటే కొంచెం చిన్నగా ఉంది. థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ అని చెప్పేసి మనకు ఈ సిరీస్లో కనిపిస్తూ ఉన్నాయి. ఫైన్. ఇక్కడ మనకు ఫస్ట్ గేర్ పెద్దగా ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే, మనం వెహికల్ని ఇనిషియల్గా మూవ్ చెయ్యాలి అనుకున్నప్పుడు మనకు ఎక్కువ టార్క్ అని చెప్పేసి అవసరం అవుతుంది. టార్క్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ ఏంటి అంటే పికప్ అని చెప్పేసి అర్థం చేసుకోండి. టార్క్, ఆర్పిఎం, బిహెచ్పి వీటి గురించి సపరేట్ డెడికేటెడ్గా ఒక వీడియో అని చెప్పేసి నేను చేస్తాను. టార్క్ ఇన్ ద సెన్స్ ట్విస్టింగ్ ఎనర్జీ, అండ్ మనకి ఈజీగా అర్థం అవడానికి పికప్ అని చెప్పేసి అనుకుందాం. మనం వెహికల్ కంప్లీట్గా ఆగినప్పుడు, జీరో నుంచి స్టార్ట్ చేసేప్పుడు మనకు మోర్ టార్క్ అని చెప్పేసి అవసరం అవుతుంది. ఆ టార్క్ ఉన్న గేర్ ఏంటి అంటే మనకు ఫస్ట్ గేర్. ఎందుకంటే ఫస్ట్ గేర్ అని చెప్పేసి మనకు 0 కిలోమీటర్ స్పీడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ అది మనకు ఒక సర్టన్ స్పీడ్ వరకు మాత్రమే వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే దానికి మ్యాక్సిమం స్పీడ్ అని చెప్పేసి అంతవరకు అది లిమిట్ అయి ఉంటుంది. అంటే ఒక లావుగా ఉన్న వ్యక్తి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఎక్కువ లాగగలుగుతాడు తప్పనించి పరిగెత్తలేడు. అదేవిధంగా మనం ఫస్ట్ గేర్ని లావుగా ఉన్న వ్యక్తితో మనం కంపేర్ చేసుకుందాం. అండ్ సెకండ్ గేర్, ఈ లావుగా ఉన్న వ్యక్తి కంటే కొంచెం చిన్నగా ఉన్నాడు. అంటే ఏంటి? తిను లాగగలుగుతాడు, పరిగెత్తగలుగుతాడు కూడా. అర్థమవుతుందా? అదేవిధంగా మనకు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్స్ అని చెప్పేసి మనకు ఎక్కువ టార్క్ గేర్స్ అనమాట. మనకు ఫస్ట్ అండ్ సెకండ్ గేర్స్ ఏంటి అంటే ఎక్కువ టార్క్ ఉన్న గేర్స్, లో స్పీడ్, ఎక్కువ పికప్ అని చెప్పేసి ఈ 2 గేర్స్లో మనకు ఉంటుంది. 3, 4, 5 ఈ గేర్స్ ఏంటి అంటే ఈ గేర్స్లో మన వెహికల్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక రన్నింగ్లో ఉంటుంది కాబట్టి, అర్థమవుతుందా? ఆల్రెడీ మన వెహికల్ అని చెప్పేసి రన్నింగ్లో ఉంటుంది కాబట్టి మనకు అక్కడ ఎక్కువ టార్క్ అని చెప్పేసి అవసరం లేదు. మీరు ఒక విషయం గమనించండి, ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మీరు ఎక్కువ యాక్సిలరేటర్ యూస్ చేస్తారా, లేకపోతే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్లో మీరు ఎక్కువ యాక్సిలరేటర్ యూస్ చేస్తారా? ఆబ్వియస్లీ ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లోనే మనం ఎక్కువ టార్క్ అని చెప్పేసి యూస్ చేస్తాం, ఎక్కువ యాక్సిలరేటర్ అని చెప్పేసి యూస్ చేస్తాం. అర్థమవుతుందా? అదేవిధంగా థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఎక్కువ టార్క్ అని చెప్పేసి అవసరం లేదు. ఎందుకంటే మన వెహికల్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నప్పుడు మన వెహికల్ వెయిట్ అని చెప్పేసి తక్కువగా ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఎక్కువ యాక్సిలరేటర్ అని చెప్పేసి యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ టార్క్ అని చెప్పేసి మనకు అక్కడ అవసరం లేదు. ఫైన్. ఇప్పుడు మనం క్లచ్ అండ్ బ్రేక్ గురించి మనం తీసుకుందాం. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మనం గమనించినట్లయితే ఇంజన్ స్పీడ్ అండ్ టైర్ స్పీడ్ అని చెప్పేసి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం ఈక్వల్గా ఉన్నప్పుడు మన వెహికల్ని ఆపాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రేక్ నొక్కాము అంటే, బ్రేక్ అంటే ఏంటి? మనకు వీల్కి కనెక్ట్ అయి ఉంటుంది, టైర్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి టైర్ స్పీడ్ అని చెప్పేసి ఆగిపోతుంది. మనం ఫస్ట్ గేర్లో మనం గమనించినట్లయితే కనుక ఫస్ట్ గేర్లో మనం వెళ్తున్నప్పుడు మనకు టైర్ స్పీడ్ అండ్ ఇంజిన్ స్పీడ్ అని చెప్పేసి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇలా ఫస్ట్ గేర్లో వెళ్ళినప్పుడు మనం ముందు బ్రేక్ అప్లై చేసామనుకోండి, మన వెహికల్ నాకింగ్ వచ్చి ఆగిపోతుంది. దానికి గల రీజన్ ఏంటి అంటే బ్రేక్ అంటే ఏంటి?
మనకు టైర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇంజన్కి టైర్కి మధ్య కనెక్షన్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం క్లచ్ రిలీజ్ చేస్తుంటామో క్లచ్ ఏంటి మనకు గ్రిప్ అని చెప్పేసి అన్నాం. ఇంజన్కి టైర్కి మధ్య ఒక గ్రిప్ ఉంటుంది కాబట్టి ఇలా కనెక్షన్ ఉన్నప్పుడు బ్రేక్ అప్లై చేసామంటే ఏమవుతుంది, టైర్ స్పీడ్ 0 అయిపోతుంది, ఇంజన్ని కూడా దాంతోపాటు ఆపేస్తుంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ముందుగా క్లచ్ అని చెప్పేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, ముందుగా ఇంజన్ నుంచి వచ్చే ఫోర్స్ అని చెప్పేసి టైర్కి వెళ్ళకోకుండా కనెక్షన్ని కట్ చేయాలి. అంటే ఏంటి, మనం క్లచ్ అప్లై చేసామనుకోండి ఇంజన్ నుంచి వచ్చే ఫోర్స్ అని చెప్పేసి టైర్కి పాస్ అవ్వదు. ఓకే, అప్పుడు మనకు వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం వీల్ స్పీడ్ని ఆపడానికి మనం నెక్స్ట్ బ్రేక్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒక సిచ్యువేషన్. క్లియర్. మనం నెక్స్ట్ సిచ్యువేషన్ చూసినట్టయితే కనుక సెకండ్ గేర్ అని చెప్పేసి ఒక సర్టన్ స్పీడ్ వరకు వెళ్ళగలుగుతుంది. అంటే ఏంటి, ఒక 30 km స్పీడ్ వరకు కూడా వెళ్ళగలుగుతుంది. అంటే 30 km స్పీడ్ మనకు థర్డ్ గేర్ కూడా క్యారీ చేయగలుగుతుంది. 30 km స్పీడ్లో ఉన్నప్పుడు మనం ముందు క్లచ్ అప్లై చేసాం అనుకోండి, అది హైయర్ స్పీడ్ లోయర్ గేర్ కాబట్టి అక్కడ ఏమవుతుందంటే వెహికల్ అని చెప్పేసి ఫ్రీగా మూవ్ అవుతుంది. మనం బ్రేక్ అప్లై చేసినా కూడా కొంచెం ఆగడానికి టైం పడుతుంది అనమాట. అంటే మన ఇంజన్ స్పీడ్ కంటే టైర్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ అప్లై చేసిన తర్వాత మాత్రమే, బ్రేక్ అప్లై చేసి టైర్ స్పీడ్ రెడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే మనం క్లచ్ అప్లై చేయాల్సి ఉంటుంది ఫర్ గేర్ షిఫ్టింగ్. ఎందుకు అంటే మనం హై స్పీడ్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 100 km స్పీడ్లో ఉన్నాం, మనకి ఏదో ఆపోజిట్లో ఒక వెహికల్ కానీ లేకపోతే యానిమల్ కానీ వచ్చేసింది, మనం అక్కడ సడన్ బ్రేక్ అని చెప్పేసి అప్లై చేస్తాం. సడన్ బ్రేక్ అప్లై చేసినప్పుడు మనకి ఏంటంటే అదొక 40 km 30 km స్పీడ్ అని చెప్పేసి వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలి, మనం అంతవరకు బ్రేక్ అప్లై చేసుకొని ఉన్నాం. మనం ఎందుకు క్లచ్ అప్లై చేసామంటే ఏమవుతుంది, ఇంకా ఫ్రీ అయిపోతుంది వెహికల్ అని చెప్పేసి, వెహికల్ స్పీడ్ ఆగడానికి టైం అని చెప్పేసి ఎక్కువ తీసుకుంటుంది. అంటే మన వెహికల్ మొత్తం కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందన్న ఫీలింగ్ అని చెప్పేసి మనకు వస్తుంది. అది మీకు నెక్స్ట్ ప్రాక్టికల్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. మనం బ్రేక్ అప్లై చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైనా హై స్పీడ్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా గుర్తుంచుకోండి, క్లచ్ అని చెప్పేసి అప్లై చేయకూడదు. మీరు క్లచ్ అప్లై చేశారనుకోండి ఇంజన్కి టైర్కి మధ్య కనెక్షన్ అని చెప్పేసి కట్ అయిపోయి ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి మీకు ఇక్కడ వర్క్ అవ్వదు అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ బ్రేక్ అప్లై చేశారు. బ్రేక్ అప్లై చేసిన తర్వాత ఈ 5th గేర్ అని చెప్పేసి మనకు ఎంత స్పీడ్ వరకు క్యారీ చేయగలుగుతుంది, దీని యొక్క మినిమం స్పీడ్ ఉంటుంది కదా, ఆ మినిమం స్పీడ్ కంటే కూడా అది తక్కువ స్పీడ్ వెళ్ళలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 km స్పీడ్ అని చెప్పేసి దీని మినిమం స్పీడ్ అని చెప్పేసి అనుకుందాం. మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు దీని మినిమం స్పీడ్ అని చెప్పేసి 5th గేర్ రీచ్ అయిపోయింది. ఇలా రీచ్ అయినప్పుడు ఇంతకంటే తక్కువ స్పీడ్ వెళ్ళలేదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనం క్లచ్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఏంటి తగ్గగా రాజేస్తున్నాం అని చెప్పేసి కంగారు పడిపోకండి. ఓకే ఫైన్. ఎప్పుడు మనం క్లచ్ యూజ్ చేసుకోవాలి అంటే ఫర్ గేర్ షిఫ్టింగ్ మాత్రమే. మనం ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మాత్రమే మనం వెహికల్ని స్లో చేయాలనుకున్నా లేకపోతే ఆపాలనుకున్నా ముందు క్లచ్ నొక్కాలి, ఆ తర్వాత బ్రేక్ నొక్కాల్సి ఉంటుంది. ఎందుకంటే టైర్ స్పీడ్ అండ్ ఇంజిన్ స్పీడ్ అని చెప్పేసి ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ముందు ఇంజిన్ స్పీడ్ అని చెప్పేసి తగ్గి కట్ చేయాలి, ఆ తర్వాత టైర్ రొటేషన్ ఆపాలి. థర్డ్ గేర్ 4th గేర్ 5th గేర్ ఏంటంటే మనకు ఇంజిన్ స్పీడ్ కంటే టైర్ స్పీడ్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ముందు టైర్ స్పీడ్ని రెడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇంజిన్ స్పీడ్ అని చెప్పేసి రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంజిన్ స్పీడ్ అంటే ఏంటి మనకి ఇక్కడ క్లచ్. రైట్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ థియరిటికల్ వీడియో అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు ఆ వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా. మీరు సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేశారు, బట్ బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోయారు. చూడండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేస్తే మాత్రమే మన ఛానల్ సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు థియరిటికల్గా ప్రాక్టికల్గా కూడా నేను మీకు చేసి చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. బోలో భారత్ మాతకి జై.